వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అనేది లైనింగ్తో చాలా ఈజీగా నేనైతే కుట్టేశానండి. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి కమెంట్ చేసి మీ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు షేర్ చేయండి. చూడండి, ఫస్ట్ అయితే నేను షేప్ బెల్ట్లను రెడీ చేస్తున్నాను. షేప్ బెల్ట్లను ఇలా ఎదురెదురుగా ఇలా పెట్టేసుకొని లైనింగ్ అనేది 3 ఉండాలన్నమాట. సో ఇదే బ్లౌజ్ పీస్లో షేప్ బెల్ట్లు నాకు 2 వెళ్ళలేవు, ఒకటే వచ్చింది. సో లైనింగ్ కోసమని నేను వేరే క్లాత్ 2 పీసెస్ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఎదురెదురుగా కరెక్ట్గా పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో కింది సైడ్ ఇలా కుట్టేసుకోవాలి. నేనైతే షేప్ బెల్ట్లను అటాచ్ చేసేటప్పుడు లోపలికేనే అటాచ్ చేస్తాను. క్లాత్ అనేది బయట కనిపించకుండా 2 అటాచ్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా నీట్గా 2 సేమ్ సమానంగా ఉండేటట్టు కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా మీరైతే ముందుగా షేప్ బెల్ట్లను స్టిచ్ చేసేయండి. చూడండి, ఎప్పుడైనా షేప్ బెల్ట్లు అందరూ బయటకు అటాచ్ చేస్తారు ఫ్రంట్ పీస్కి. నేనైతే అలా అటాచ్ చేయను. మీకు చూపిస్తాను చూడండి ఎలా అటాచ్ చేస్తాననేది. సో షేప్ బెల్ట్లు రెడీ అయిపోయాయి. ఫ్రంట్ పీస్లో చాలా అతుకులు పడ్డాయండి లైనింగ్ పీస్కి. మనకి ఇచ్చిన కస్టమరు ఏదో ఒక బ్లౌజ్ లైనింగ్ తీసుకొచ్చి వేసేయమన్నారనమాట. సో లైనింగ్ పీస్కి అతుకులు పడ్డాయి. అతుకులు వేసేసి ఇలా టక్స్ అనేటివి ఇచ్చేటి హుక్స్ పార్ట్ అనేది కుట్టేశాను. సో ఆ వీడియో అయితే మిస్ అయింది. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. షేప్ బెల్ట్లో ఇలా లోపలికి వేసేసి తింపేసి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేయాలన్నమాట. తర్వాత నేను కాజా పార్ట్ అనేది కుడుతున్నాను. చూడండి, ఫ్రంట్ పీస్లో టక్స్ ఇచ్చేసాను, షేప్ బెల్ట్లు కూడా అటాచ్ చేసేసాను. సో ఆ వీడియో మిస్ అయిందండి. చాలా ఇదైపోయాను నేను. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మిస్ అయిపోయింది. సో నా ఛానల్లో షేప్ బెల్ట్లను నేను ఎలా అటాచ్ చేస్తాననేది ఒక వీడియో అనేది నేను పెట్టాను, వెళ్ళి చూసేయండి. సో హుక్స్ పార్ట్ అయితే కుడుతున్నాను. ఈ బ్లౌజ్ మెయిన్గా ఏంటంటే నేను ఈ పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ పఫ్ హ్యాండ్స్ అనేది ఎలా కుట్టాలనే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కొద్దిగా చూపిస్తూ పఫ్ హ్యాండ్స్ మాత్రమే క్లారిటీగా మీకు ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి చూసేవాళ్ళు. చూడండి, కాజా ప్లేస్ హుక్స్ ప్లేస్ అనేది రెడీ చేసుకున్నాం కదా మనము. కాజాలు కుట్టే ప్లేస్లో ఇలా రెండు సార్లు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ప్లేస్లో కాజాలు వస్తాయి కదా. సో ఒక్కొక్కరు అదే ప్లేస్లో దారంతో కాజాలు కుట్టేస్తారు. అలా కుట్టద్దు, క్లాత్ అనేది చినిగిపోతుంది. సో బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. సో ముందుగా హ్యాండ్స్ అనేటివి పఫ్ హ్యాండ్స్ అనేటివి ఇలా రెడీ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్కి అయితే సైడ్కి అతుకులు అనేటివి పడుతున్నాయి. సో అతుకులు అనేటివి వేసేసిన తర్వాత ఇలా బ్లౌజ్ హ్యాండ్ పీస్కి అలాగే లైనింగ్ వేసే బ్లౌజ్ని ఇలా అటాచ్ చేసేసి రెడీ చేసేసాను. చూడండి, ఎప్పుడైనా మనము పఫ్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు మిడిల్లో నుంచి ఇలా పైకి చాలా పఫ్ తీస్తామన్నమాట. ఇలా 4-5 కుచ్చులు పెట్టేస్తే పఫ్ అనేది ఈజీగా, చూడండి అర్థమైపోయింది కదా మీకు పఫ్ హ్యాండ్ అనేది ఎలా రెడీ అయిందనేది. సో నేనైతే ఈ లైనింగ్ పీస్ని అటాచ్ చేసేసి కుట్టేస్తున్నాను. తర్వాత బ్యాక్ పీస్ రెడీ చేసుకొని షోల్డర్లన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ పఫ్ హ్యాండ్స్ కుర్చీలు అనేటివి ఎలా స్టార్ట్ చేయాలనేది చూపిస్తాను. ఎప్పుడైనా మనము ఎలాంటి హ్యాండ్ అయినా సరే, పఫ్ హ్యాండ్స్ కాదు మామూలు హ్యాండ్ అయినా సరే, 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాక ఒకదానికొకటి ఇలా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. ఒక సైడ్ ఇంకొక సైడ్ ఎదురెదురుగా పెట్టుకోవాలి. అర్థమైంది కదా నేను చెప్పేది. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని 2 హ్యాండ్స్ సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. మనకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైనా 2 హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా చంక లోతు అనేది తీయాలి. నేనైతే ఇలా తీస్తాను. చాలామంది ముందే కట్ చేసేసుకుంటారు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ముందే చంక లోతు తీసేసామనుకో స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో నేనైతే బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్
బ్లౌజ్ పీస్కి అటాచ్ చేస్తున్నాను. నేనైతే కిందికి ఎండింగ్ ఉంటుంది కదా, అదే ఎండ్ని కిందికి మలిపేస్తాను అనమాట. సో బ్యాక్ టక్స్ అనేటివి మార్కింగ్ వేసుకుంటున్నాను. షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లో నుంచి కిందికి 4 ఇంచెస్ హైట్ తోటి ఇలా టక్స్ అనేటివి ఇచ్చేస్తాను. సో బ్యాక్ పార్ట్లో ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేశాను కదా, మీరు చూస్తున్నారు కదా. సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పీస్ ఇలా పెట్టేసుకొని చూడాలన్నమాట. మనకు సైడ్ జాయింట్లు అనేటివి కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర పెట్టేసుకొని సైడ్ జాయింట్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకోవాలి. సో కరెక్ట్గా రాకపోతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయాలండి. మనకు హ్యాండ్స్ ప్లస్ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఒకటే డాట్ దగ్గర మనకు ఈ కుట్టు అనేది పడాలన్నమాట. సో అలా పడితేనే మనకు టైలరింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. నేను ఎప్పుడైనా షోల్డర్స్ 2 సార్లు స్టిచ్ చేసినాక చివర కూడా ఒక స్టిచ్ అనేది వేస్తాను. చూడండి ఎక్స్ట్రా కొద్దిగా వచ్చింది కదా, ఈ క్లాత్ని ఇలా కట్ చేస్తున్నాను. సైడ్ జాయింట్లు కూడా చూసుకున్నాను, కరెక్ట్గా ఒకే డాట్ దగ్గర మనకు కుట్ అనేది రావడానికి హ్యాండ్స్ కటింగ్ చేశాను కదా. సో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇలా చూసుకోవాలన్నమాట. ఇది ఏది ఫ్రంట్కి వస్తుంది, చంకలో తీసాం కదా ఫ్రంట్ది, ఇలా సైడ్కి పెట్టుకొని నేను స్టార్టింగ్ నుంచి కొలుస్తున్నాను. చూడండి ఇలా కొలుచుకుంటూ నేను ఎక్కడైతే డాట్ పెట్టుకున్నానో ఆ డాట్కి ఎన్ని కుచ్చులు వస్తాయనేది, ఎక్కడి నుంచి కుచ్చులు స్టార్ట్ చేయాలనేది మళ్ళీ ఇలా టక్ అనేది ఇచ్చేసుకున్నాను. ఆ టక్స్ ఇంకొక చివరలో ఇంకో సైడ్ కూడా సమానంగా ఇచ్చేసి ఒక చివరల నుంచి స్టార్ట్ చేస్తున్నాను కుట్టడము. సో మిడిల్లో నుంచి కుచ్చులు అనేటివి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఒక చివరల కుట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి వీడియోలో. చూడండి నేను కుచ్చులు అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఒక టక్ పెట్టుకున్నాను కదా, ఆ టక్స్ దగ్గర నుంచి కుచ్చులు అనేటివి ఈ పఫ్ హ్యాండ్స్కి వచ్చే కుచ్చులు ఎలా ఉండాలంటే మనకు ఫ్రంట్ సైడ్లో ఉండాలి. ఆ కుచ్చులు ఫ్రంట్ సైడ్ ఓపెన్గా ఇలా కుచ్చు అనేది రావాలన్నమాట. సో అలా ఏ రకంగా ఫోల్డ్ చేస్తుందో మనం చూసుకోవాలి. మనం కింది నుంచి ఫోల్డ్ చేస్తే కుచ్చు అనేది మనకు ఫ్రంట్ నుంచి చూస్తే ఓపెన్గా ఉంటుందన్నమాట. సో ఇది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక సైడు ఒక రకంగా ఫోల్డ్ చేయాలి, ఇంకొక సైడు ఇంకో రకంగా ఫోల్డ్ చేయాలి. మనము రివర్స్గా తీసుకొని ఫ్రంట్ సైడ్లో కుచ్చు అనేది ఎటు వస్తుంది అనేది చూసుకున్న తర్వాతనే ఈ కుచ్చు అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఏది చెప్తున్నానో. సో ఇలా కుచ్చులు అనేటివి కరెక్ట్గా పెట్టేసుకొని ఇంకొక చివరలో కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు అనేది వేసేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. తర్వాత అదే కుట్టు మీద నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. మనకు ఓవర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి సో నేను ఇంకొక కుట్టు అనేది చివరలో క్లాత్ చివరలో ఒక కుట్టు అనేది వేస్తాను కంపల్సరీ. మీరు కూడా ఇలా వెయ్యండి, ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, పోగులు అనేటివి లేవ్వకుండా ఉంటాయన్నమాట. సో మనం ఒకసారి ఒక బ్లౌజ్ కుట్టి కస్టమర్కి ఇస్తే తిరిగే లేదు అన్నట్టు ఉండాలన్నమాట. నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతానండి. చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో. సో 2 సైడ్స్ నేను పఫ్ హ్యాండ్స్ అనేటివి స్టిచ్ చేసేసాను. మీకు పఫ్ హ్యాండ్స్ అనేటివి నేర్చుకోవడానికి నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. తర్వాత నేను హెమ్మింగ్ కోసమని క్రాస్ క్లాత్ని తీసుకొని ఇలా అటాచ్ చేసేస్తున్నాను. గల్ల చుట్టూ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా హెమ్మింగ్ కోసం ఇలా క్లాత్ని తీసేసుకొని ఒక్కోదానికొకటి అటాచ్ చేసుకొని ఇలా గల్ల చుట్టూ ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో గల్ల చుట్టూ ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ క్రాస్ తీసుకోవాలన్నమాట. మనం గల్ల రౌండ్ హెమ్మింగ్ కోసం క్లాత్ తీసుకుంటాం కదా, 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా తీసుకొని ఇలా మలిచేసి స్టార్టింగ్లో చివరలో ఇలా మలిచేసి ఒక రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి. సో ఇలా రఫ్ ఇచ్చేసుకున్నాం కదా, మనము ఎక్స్ట్రా పార్ట్ ఈ క్లాత్ను మలిచేసి దానిపైన ఒక స్టిచ్ వేయాలన్నమాట. సో ఇది మలిచేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించకుండా ఉండడానికి మనము చూసుకోవాలన్నమాట. మనకు తెలుస్తుంది కదా, మలిపేసిన తర్వాత క్లాత్ అనేది ఎక్స్ట్రా ఎంత వస్తుందో దాన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని దానిపైనుంచి ఇలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత మనము సైడ్ జాయింట్లు చేసుకొని ఈ గల్ల అయితే హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ అయితే నేనైతే 2 పోగులతో చేస్తాను. అందరూ ఒకటే దారంతో చేస్తారు, అలా చేయొద్దు, స్టిఫ్గా ఉండదు. సో సైడ్ జాయింట్లు
చాలా ఈజీ అండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ మనకిచ్చిన కొలత బ్లౌజ్తో బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా మలిచేసుకొని చూడండి, మనం ఎప్పుడైనా సైడ్ జాయింట్లు బ్యాక్ నుంచి సైడ్ జాయింట్లు చేయాలి. ఇదైతే కొలత బ్లౌజ్ అండి. సో కొలత బ్లౌజు ఈ పఫ్ హ్యాండ్స్ దీనికి ఏం సంబంధం ఉండదు. షోల్డర్ నుంచి కరెక్ట్గా ఇలా చూసుకోవాలన్నమాట. ఈ క్లాత్ అనేది అక్కడ ఉంది కాబట్టి నేను ఇలా క్రాస్ తీసుకుంటున్నాను. ఇది హాఫ్ హ్యాండ్సే కానీ ఇలా తీసుకోవాలన్నమాట. హాఫ్ హ్యాండ్స్ అయినా ఈజీగా మనం కొలత అనేది తీసుకోవచ్చు. షోల్డర్ నుంచి ఆర్మ్ లూజు చంక రౌండ్ అనమాట ఇలా మార్కింగ్ వేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఫోల్డ్గా చేసి మనకిచ్చిన కొలత బ్లౌజ్ని కూడా 2 ఫోల్డ్గా చేసి మార్కింగ్ అనేది వేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మనము సైడ్ జాయింట్లలో తప్పు చేస్తే మొత్తానికే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. సైడ్ జాయింట్లో మనం అస్సలు తప్పులు చేయకూడదు. చూడండి ఇలా. తర్వాత ఫ్రంట్ పీస్లో హుక్స్ పార్ట్ వేరే ఉంటుంది, కాజా పార్ట్ వేరే ఉంటుంది కదా. హుక్స్ పార్ట్కి మనం తీసుకునే కొలత బ్లౌజ్ కూడా హుక్స్ పార్టే తీసుకోవాలన్నమాట. కన్ఫ్యూజ్ కావద్దు. సేమ్ ఎక్కడ ఉందో యాజ్ ఇట్ ఈస్ అక్కడ మార్క్ వేసుకోవాలి. 2 సైడ్స్ మనము హుక్స్ పార్ట్ లోపలికి మలుస్తాం కాబట్టి అది కొద్దిగా చిన్నగా ఉంటుంది. కాజా పార్ట్ బయటకు మలుస్తాం కాబట్టి అది కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో హ్యాండ్స్ అయితే మనము ఖచ్చితంగా ఒకే డాట్ దగ్గర కుట్లు అనేటివి సైడ్ జాయింట్లు రావడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా. అలా రాకుంటే మనం ఇంకొకసారి చూసుకోవాలన్నమాట. 2-3 సార్లు చూసుకున్నా పర్వాలేదండి. ఒకే డాట్ దగ్గర మనకు సైడ్ జాయింట్లు అనేటివి ఖచ్చితంగా రావడానికి మాత్రం ట్రై చేయాలి. ఇది ఫస్ట్ అండి మెయిన్. ఈ సైడ్ జాయింట్లు చేయడం వస్తే మనకు బ్లౌజ్ ఈజీగా వస్తుంది. సైడ్ జాయింట్లు ఒకే డాట్ దగ్గర రావడానికి మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా రావడానికి ఏమేం చెయ్యాలి అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మనం టైలరింగ్లో ఒక మెట్టు ఎదిగినట్టు. సో తర్వాత ఈ హ్యాండ్స్ డిజైన్స్, పఫ్ హ్యాండ్స్, గల్ల డిజైన్లు అవన్నీ తర్వాత. ఫస్ట్ మనకు బ్లౌజ్ కుట్టడం రావాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నేను ఎప్పుడు ఇదే చెప్తాను. ముందైతే మనం 1 పీస్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా లైనింగ్ పీస్ బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవాలి. నేనైతే 3 స్టిచ్లు వేసిన తర్వాత చివరలో ఒక స్టిచ్ వేసేస్తాను. చివరలో స్టిచ్ వేసిన తర్వాత నీట్గా ఇలా కట్ చేసేస్తాను అనమాట. సో ఎక్స్ట్రా పోగులు అనేటివి స్టార్టింగ్లో ఉంటాయి కదా, అవి కట్ చేస్తాను. 2 సైడ్స్ నేను వీడియోలో చూస్తున్న విధంగా సైడ్ జాయింట్లు చేసేయాలి. చూడండి, ఒక సైడు కుట్టినాం కదా, ఇదే బ్లౌజ్ని తీసుకొని కొలత అనేది తీసుకోవాలన్నమాట. సో ఒక సైడ్ ఇంకొకలాగా, ఇంకో సైడ్ ఇంకోలాగా ఉండకుండా మనం ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ సైడ్ జాయింట్ల మార్కింగే ఇంకో సైడ్ మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకుంటే మనం కుట్టిన బ్లౌజ్కి ఒకే రకంగా మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లూజ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఒక సైడ్ ఫిట్గా, ఒక సైడ్ లూజ్గా ఉండకుండా ఈ మనం కుట్టే బ్లౌజ్కు 2 సైడ్స్ సేమ్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి, చివరలో రఫ్ ఇచ్చేసేయాలి. ఇలా 3 కుట్లు వేసిన తర్వాత చివరలో ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టు వేసేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేయాలి. సో ఈ పఫ్ హ్యాండ్స్ అయితే నాకు ఇచ్చిన కస్టమర్కి చాలా నచ్చిందండి. మళ్ళీ ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, తీసుకొస్తా అని చెప్పారనమాట. సో మనం ఒక బ్లౌజ్ కుట్టిస్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు మనము వాళ్ళకు అంత మంచి కుట్టియాలన్నమాట. ఏదో మామూలుగా కుడుతున్నామా అంటే కుడుతున్నట్టు కుట్టకూడదు. స్టిఫ్గా ఒక్క పోగు కూడా లేవకుండా ఎన్ని రోజులు వేసినా బ్లౌజ్లో ఒక కుట్టు కూడా ఊడిపోకుండా అలా కుట్టాలన్నమాట. సో పఫ్ హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా వచ్చేసాయి. అందంగా చూడండి, ఒకే డాట్ దగ్గర ఎట్లా కుట్టేసాను నేను. చూడండి, ఇది ఇలా కుట్టాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా కుట్టాలి కంపల్సరీ. ఇలా రావడానికి చాలా ట్రై చేశానండి నేను. స్టార్టింగ్లో మిషన్ నేర్చుకునేటప్పుడు చాలా ట్రై చేశాను. సో మనకు ఏదైనా మామూలుగా వచ్చేసేది. ఒకరోజు నేర్చుకుంటా అంటే ఒకటే రోజులో రాదనమాట. సో మనం ప్రయత్నిస్తూ పోతే ప్రతిదీ మన సొంతం అవుతుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే ఉండి ఖాళీగా కూర్చోకుండా ఇలా మన బ్లౌజులు మనం కుట్టుకున్నా సరిపోతుందండి. నా వీడియోలని షేర్ చేయండి. అలాగే చూడండి పఫ్ హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో కదా. మీకు
స్టిచ్చింగ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు అడగండి. ప్రతి సైజు బ్లౌజ్ని పేపర్ కటింగ్ రూపంలో నేనైతే చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది కదా పఫ్ హ్యాండ్స్. ఇలా పఫ్ హ్యాండ్స్ రావడానికి నా వీడియోనైతే ఫాలో చేసి నేర్చేసుకోండి. అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ బ్లౌజ్ కటింగ్స్ అలాగే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టానండి. వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.